హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ వంటకాలు. ఈరోజు మనం దొండకాయ టమాటా కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది టేస్ట్. తయారు చేసే విధానం చూద్దాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ కాగనిద్దాము. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని వేగనిద్దాము. తాలింపు ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఒక టమాటా, ఒక ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకోండి. టమాటా ఉల్లిపాయ మగ్గేటప్పుడు దొండకాయ వేసుకుందామండి. నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. వీటిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. లేదు మీకు రౌండ్ కావాలన్నా రౌండ్ కట్ చేసుకోవచ్చు. ఇది స్లిమ్లో ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఇవ్వండి, 5 నిమిషాల తర్వాత కూర ఇలా ఉంటుంది. చూడటానికి భలే కలర్ఫుల్గా ఉంది. ఇంకా 2 నిమిషాలు మగ్గనిద్దాం. మళ్ళీ ముందుగా పచ్చికారం మిక్సీ వేసి పక్కన పెట్టేసుకోండి. పచ్చిమిర్చి, కొబ్బరి, ఉప్పు వేసి మిక్సీ వేసానండి. కారము కర్రీలోకి. ఇప్పుడు ఇది కర్రీలో వేసేద్దాం. ఇదండి, కర్రీ ఇలా మగ్గేటప్పుడు మిక్సీ వేసుకున్న పచ్చికారం వేద్దాము. దీంట్లో మీరు కావాలనుకుంటే అల్లము, తెల్లపాయలు అన్నీ వేసుకోవచ్చండి. నేను వేయలేదు. ఇప్పుడు ఈ కర్రీని మగ్గనిద్దాము. కారం వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, కొంచెం పసుపు వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర ఇది కూడా వేసిన తర్వాత బాగా కలిపేసి పొయ్యి ఆపేసేయండి. కర్రీ రెడీ అయిపోయిందండి. అంతే ఫ్రెండ్స్, దొండకాయ కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.